ఓం నమో నారాయణాయ నమశివాయ. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరము తులారాశి యొక్క ఫలితాలు చూసుకుందాము. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ యొక్క తులారాశి వాళ్ళు రా, రీ, రు, రే, రో, త, తీ, తు, తే అనే 9 అక్షరాలకు వర్తించినటువంటి రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 14 వరకు వృషభంలో ఉన్నాడు కనుక మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించిన అవసరము. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు కనుక ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరము గురువారాన్ని తప్పకుండా పాటిస్తూ నియమాలతోటి గురువారాన్ని చాలా శ్రద్ధగా భక్తిభావంతోటి పూజలు చేసుకుంటే వారికి గురుబలం పెరుగుతుంది. మే 15 నుండి అక్టోబర్ 19 వరకు, తిరిగి డిసెంబర్ 6 నుండి ఉత్తరాంతం వరకు కూడా మిథునంలో ఉండడం వలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. తర్వాత అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలో ఉండడం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి. తులారాశి వారికి శని భగవానుడు ఈ సంవత్సరము ఉగాది నుండి ఉత్తరాంతం వరకు కూడా మీనంలో ఉన్నాడు కనుక బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ పనులు కూడా ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది. శత్రు బాధలు దూరం అయితే దీర్ఘకాలిక సమస్యలను కూడా తొలగిపోయి ఆరోగ్యం చాలా బాగుంటుంది. రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి సంవత్సరం ఉగాది నుంచి మే 18 వరకు మీనంలో ఉండడం వల్ల మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మికంగా లాభాలు కలుగుతాయి. మే 19 నుండి ఉత్తరాంతం వరకు కుంభంలో ఉండడం వలన పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం అవసరము. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. మరి తులారాశి వారికి కేతు ఫలితాలు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18, 2025 వరకు కూడా కన్యలో ఉండడం వలన ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దైవ దర్శనాలు చేస్తారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. మే 19 నుండి ఉత్తరాంతం వరకు కూడా సింహంలో కేతు ఉండడం వలన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కనుక ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరము గురువారం, ఆదివారం నియమాలు పాటిస్తూ ఆ యొక్క గురు ఆదివారాల్లో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఆ యొక్క గురు మంత్రాన్ని, ఆ యొక్క రాహు మంత్రాన్ని, కేతు మంత్రాన్ని జపాలు చేసుకుంటూ వారు ఆ విధంగా కొనసాగితే వారికి సంవత్సరం మొత్తం కూడా సుఖాంతంగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ నమశివాయ.